Hello? Okay, yeah. I'll be there in half an hour. Yeah. 500 baht. No, it's too expensive. Amy, 1 minute. Excuse me. I'm just stepping out for half an hour. Take care of the store. Okay. Okay. Chaitu? 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 Hi. Chaitu? బాబు నేను Yes, yeah. భయపడిపోయావా మిస్సెస్ దుర్గా? ఐఎమ్ మిస్సెస్ రామ్, నాట్ మిస్సెస్ దుర్గా. రామ్ దుర్గ మనుషుల్ని చంపడంలోనూ చంపించడంలోనూ ఎంత ఎక్స్పర్టో మాయ మాటలు చెప్పి నమ్మించడంలో కూడా అంతే ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలిసింది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? హీస్ రామ్. నీకెన్నాళ్ళని తెలుసు దుర్గా? అదే రామ్. నాకు వాడి చీకటి బతుకు మొత్తం తెలుసు. హత్యలు చేసి పారిపోయి వచ్చిన హంతకుడు. స్టాప్ ఇట్. ఎవరు హంతకులో తెలుస్తూనే ఉంది. చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రామ్ మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు. మీరేదో పొరపాటు పడుతున్నారని ఎంతో ఓపికగా చెప్తున్నాను. ఇంకొకసారి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ప్లీజ్ గెట్ అవుట్. ముద్దొస్తున్నాడు బాబు. ఎరా ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది? ఏమైందిరా? వాళ్ళు నన్ను ఫాలో చేస్తూ షాపింగ్ మాల్కి కూడా వచ్చారు. పాండ్యానికి ఫోన్ చెప్పాయా? నేను ఆల్రెడీ చేశాను. పాండ్యన్ ఊర్లో లేరు. ఇంకో విషయం, నిన్ను వాడెవడో దొరకని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అది నువ్వు కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నాకెందుకు భయం వేస్తోంది రామ్. నువ్వు టెన్షన్ పడుకో.
మీరు అనుకుంటున్న మనిషిని నేను కాదు. రామ్ కూల్ డౌన్ రామ్, వెళ్దాం పద. చెప్పు లాయర్ సాబ్. వాడు దుర్గలా ఉన్నాడు కానీ దుర్గలా లేడు. ఇగో నాకు అసలే రక్తపోటు అన్నట్టు గిస్సంటి ముచ్చట చెప్పి నాకు గుండె పోటు తెవ్వద్దు. సర్లే మ్యాటర్ చెప్పు. అంటే వాడి బిహేవియర్ మాత్రం దుర్గలా అనిపించట్లేదు. చాలా విధాలు ప్రయత్నించి చూసాము, దుర్గ కాదేమో అని అనిపిస్తుంది. లాయర్ సాబు, ఈడ నేను మోహన్ కృష్ణని చంపి దుర్గగాడిని డాన్ చేసిన. ఆడ మీరు ఎవరికో ఉంగిలి పెట్టి గాడిని అయితే దుర్గగాడిని చెయ్యొద్దు ప్లీజ్. ఆ విషయం నీ కొడుక్కి చెప్పు. వాడిని వేసేస్తానని ఊగిపోతున్నాడు. ఆయనకి నాయనా వాడు దుర్గో రామో ఆలోచిస్తూ కూర్చోడానికి ఇక టైం లేదు. నేను డిసైడ్ అయ్యా, వేసేస్తావని. ప్రతిదానికి అడ్డుపడద్దని పిచ్చి లాయర్ గాడికి చెప్పు, లేకుంటే ఈయన్ని కూడా వేసేస్తావు. ఏమరా కొడక, ఎవ్వరిని పడితే గాడిని వేసాడేందుకు నువ్వేమైనా ఈ స్ట్రీట్ రౌడు అనుకున్నావురా? ఎదవా, నువ్వు కాబోయే సీఎం కొడుకు బిడ్డ, జరంత స్ట్రేచర్ ఉండాలి. లాయర్ సాబ్కి గాడి దుర్గగాడి అని జర్రంత డౌట్ వచ్చిన సప్పుడు చేయకుండా బ్యాక్ వచ్చేయండి. గాని సంగతి తర్వాత చూద్దాం. నువ్వేం వరీ కాకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓకే? అయ్యో ఓకే, ఏమైంది? వాట్ హ్యాపెండ్ రామ్? చైతు అక్కడ బయట ఆడుకో. ఎందుకు నా వెంట పడుతున్నారు? మీకేం కావాలి? నువ్వే కావాలి దుర్గా. గురునారాయణ నిన్ను కావాలంటున్నాడు. గురునారాయణ ఎవరో దొరికెవరో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్.
కొత్త పాత్రలో బాగానే నటిస్తున్నావు దుర్గా. అజ్ఞాతవాసం చెడిపోయింది, ఇంకా ముసుగు తీసి. ఓపిక కూడా హద్దు ఉంటుంది. గీత దాటడం ఎవరికి మంచిది కాదు. నిజమే, ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. నీ బాబుని అప్పుడే చంపేసి ఉండాల్సింది. కమన్ కమన్. పాండ్యాన్ని కలిశాను. ప్రాబ్లం ఏం లేదని చెప్పాడు. ఉంది. ప్రాబ్లం ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. ఎన్నిసార్లు మొహం కడుక్కున్నానో తెలుసా? నా మొహం మీద పడ్డ రక్తం మరకలు చనిపోయడానికి. బికమింగ్ పారనోయిడ్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు హంతకుడివి, హైదరాబాద్ లో హత్యలు చేసి వచ్చావు. అండ్ ఆల్ దిస్ టైమ్ ఐ హావ్ బీన్ లివింగ్ విత్ ఎ కిల్లర్. యు చీట్. దుర్గగా నేను ఎప్పుడో చచ్చిపోయాను. రామ్గా మారటానికి నాకు చాలా కాలం పట్టింది. నిన్ను కలిశాకే నేను పూర్తిగా రామ్గా మారాను. ఇప్పుడు కూడా జీవితాంతో నీతో రామ్గా బతకాలని కోరుకుంటున్నాను. నువ్వెలా బతకాలనుకుంటున్నావో నేను ఆలోచించట్లేదు. నేనెలా బతకాలో ఆలోచిస్తున్నాను మిస్టర్ దుర్గా. హోమ్ మినిస్టర్ గారు, గురునారాయణ మీ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వం అని, ముఖ్యంగా మిమ్మల్ని చవట దద్దమని అన్నారు. మీ కామెంట్ ఏంటి?